భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి కౌంటౌన్ మొదలైంది. సభా ప్రాంగణానికి జనసంద్రం పోటెత్తుతోంది. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది ప్రజలు ఇప్పటికే భోగాపురం చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సదుపాయాలు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణను అమలు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో తాజా పరిస్థితులు మా ప్రతినిధి మీనా అందిస్తారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభం వేళ పండుగ వాతావరణం ఏర్పడనుందని చెప్పొచ్చు. అయితే ప్రధాని మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ప్రతిష్టాత్మకంగా కూడా ఈ ప్రారంభ వేడుక నిర్వహణ దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ప్రారంభ ఘట్టాన్ని కూడా చరిత్రలోని నిలిచిపోయేలా నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ 13,000 మంది గిరిజన కళాకారులతో దింసా నృత్య ప్రదర్శన, అదేవిధంగా 2 లక్షల మందితోని కూడా బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎక్కడి నుంచో అధిక సంఖ్యలోని జిల్లాల వారీగా కూడా జనాలు అయితే వస్తున్నారు. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ లో చూసినట్లయితే కనిపిస్తోంది. ఈ ప్రారంభ వేళ కొత్త రికార్డులు కూడా మీకు సృష్టించగలుగుతుందని చెప్పేసి మనం చెప్పడంలోని ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. అదేవిధంగా ఈరోజు భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కోసం అయితే ప్రధాని మోదీ షెడ్యూల్ అయితే అధికారికంగా కూడా ఖరారు చేయడం జరిగింది. అయితే విమానాశ్రయ ప్రారంభం వేళ మోదీకి ఘన స్వాగతం అభినందించనుంది. అయితే అదేవిధంగా కూడా విమానాశ్రయం ప్రారంభ వేడుకకు వైభవంగా నిర్వహించేందుకు కూడా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్ణయాలు అయితే తీసుకుంది. అయితే ఇందుకోసం ఇప్పటికే మంత్రులకు బాధ్యతను ఏ కార్యవర్గాలకి వారికి ఆదేశాలను జారీ చేసి బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమంలోని కూడా ప్రత్యేక ఆకర్షణగా కూడా 13,000 మంది గిరిజన కళాకారులతోని దింసా నృత్య ప్రదర్శన ఏదైతే ఉందో అది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ ప్రదర్శన ఉండనుందని కూడా అధికారులు చెప్పడం జరుగుతోంది. అయితే గిన్నీస్ బుక్ రికార్డు నెలకొల్పే విధంగా 13,000 మందితోని నృత్యం ఏర్పాట్లు చేశారు. అయితే వేదిక వద్దకు చేరుకునే క్రమంలోని కూడా 20 నిమిషాల పాటు ప్రధానికి స్వాగతం పలకనున్నారు ఆ గిరిజన విద్యార్థులు. అయితే రోడ్ షోలు కూడా ఉంటాయి. మరో 22 నిమిషాలు భోగాపురం ఎయిర్పోర్ట్ లోని ప్రధాని సందర్శన ఉండేలా కూడా ఇక్కడ అధికారులు ప్లాన్ చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిందని చెప్పొచ్చు. ప్రధాని మోదీ అయితే ఉదయం 10:45 అయితే ప్రత్యేక విమానంలోని ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే ఇక్కడికి చేరుకుంటారు. అయితే 10:45 నుంచి 10:50 గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా ప్రధానికి స్వాగతం పలకనున్నారు. అయితే 10:50 నుంచి 10:55 కూడా కారులోని ప్రయాణికుల టెర్మినల్ భవనానికి అయితే వారు చేరుకోవడం జరుగుతుంది. అయితే 10:55 నుంచి 10:58కి 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో కూడా మనకు ఘన స్వాగతం పలుకుతారని కూడా చెప్పొచ్చు. అయితే 11 గంటల నుంచి 11:15 అయితే 5, 10, 15 నిమిషాల మధ్య నిడివి అంతకన్నా ఎక్కువ టైం కూడా ఇక్కడ కేటాయించలేదు. అంటే అన్ని సక్రమంగా టైంకి జరగాలనే ప్రణాళిక నియమ నిబంధనలుగా ఇక్కడ 5 minutes 10 minutes టైంని ఇక్కడ కేటాయించడం జరిగింది. అయితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు కూడా ఇక్కడ పరిశీలిస్తారు. అయితే 10:17 అలాగే 10:25 టెర్మినల్ భవనం నుంచి కూడా ఓపెన్ టాప్ జీప్లోని బహిరంగ సభ వేదికకు చేరుకుంటారని కూడా మనం ఇక్కడ క్లియర్ కట్ గా మనకి ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 11:30 నుంచి 12:55కు విమానాశ్రయ ప్రారంభోత్సవం అయితే శిలాఫలక ఆవిష్కరణ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, బహిరంగ సభలోని ప్రసంగిస్తారని కూడా మనకి తెలుస్తోంది. అదేవిధంగా మధ్యాహ్నం 1:05 నుంచి 1:10 భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో కూడా తిరుగు ప్రయాణంతో కూడా మొత్తం 2 గంటలు అయితే మొత్తం చూసుకున్నట్లయితే తిరుగు ప్రయాణం ప్రధాని 2 గంటల నుంచి 2:25 వరకు కూడా ఇక్కడ ఉంటారని చెప్పేసి అధికారికంగా కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే ఇక్కడి నుంచో జనాలు చాలా మంది కూడా 13,000 మంది గిరిజన విద్యార్థులతో పాటు 2,000 మంది డోక్రా మహిళలు, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రజలు కానీ ఇక్కడ చూడడానికి కూడా చాలా చక్కగా కూడా ఇక్కడ బస్సులు 5,000 బస్సులు అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. ఆ బస్సుల్లోని కూడా అసౌకర్యానికి గురి కాకుండా వైద్యానికి సంబంధించింది కూడా, అలాగే భద్రతా ఏర్పాట్ల రీత్యా పోలీసుకు సంబంధించింది కూడా, అదేవిధంగా ప్రతి ఏ కేటగిరీకి ఆ కేటగిరీని కూడా ఇక్కడ ప్రభుత్వం నియమించి కూడా ఇక్కడ పటిష్టమైన బందోబస్తులను ఇక్కడ అనౌన్స్మెంట్స్ కూడా క్లియర్ గా జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ పటిష్టమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కెమెరా పర్సన్ కిషోర్తో మీనా, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.